గురువు ఆచార్యుడు. తత్వతః గురువుకి ఆచార్యుడికి ఏ విధమైనటువంటి భేదము ఉండదు. కానీ ఒక్క సున్నితమైనటువంటి భేదం ఒకటి ఉంటుంది. గురువు పరబ్రహ్మమును అనుభవించినటువంటి వాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని. బ్రహ్మమును ఎవరు అనుభవించాడో వాడే బ్రహ్మమవుతాడు. గురువు కూడా ఆ స్థాయికి చేరినటువంటి వ్యక్తి. ఆయన పరబ్రహ్మమును అనుభవించిన కారణం చేత ఆయనే పరబ్రహ్మము. అందుకే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర. ఆ గురువే పరబ్రహ్మస్వరూపుడు. ఆయనే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు అనబడేటటువంటి 3 రూపములను పొందినటువంటి వాడై ఉంటాడు. అటువంటి గురువు జ్ఞానమును పొందినప్పటికీ, సమున్నతమైన స్థాయిలో నిలబడినప్పటికీ, సామాన్యులైనటువంటి లోకులు శాస్త్రాన్ని ఎలా ఆచరిస్తారో అలా ఆయన కూడా ఆచరించాలి అని నియమం లేదు. ఆయన అలా ఆచరించలేదు కాబట్టి ఆయన యొక్క స్థాయి ఏదో తక్కువైంది అని చెప్పడం సాధ్యం కాదు. ఒక ఉదాహరణ చెప్పాలంటే భగవాన్ రమణులు మహాపురుషులు. వారు బ్రహ్మము యొక్క స్థాయిని చేరిపోయినవారు. అంతటి అద్వైతానుభూతి యందు ఓలలాడుతూ ఉండేవారు. అసలు ఎప్పుడూ కూడా ఆ స్థాయి నుంచి ఒక్క క్షణం కూడా క్రిందకొచ్చేవారు కాదు. శరీరాన్ని చూపించి ఎప్పుడు ఇది అని దాన్ని వేరు చేసి తాను సాక్షిగా ఉండేవారు. అటువంటి పరబ్రహ్మస్వరూపుడైనటువంటి గురుస్వరూపమైన రమణ మహర్షి సంధ్యావందనం చెయ్యాలని, యజ్ఞోపవీతం వేసుకోవాలని, గోచీ పూసి పంచె కట్టుకోవాలని, వేదం ఎలా చెప్పిందో అలా ఆయన ప్రవర్తించాలని, అలా ఆయన ప్రవర్తించకపోతే ఆయనకి దోషం వస్తుందని చెప్పడం సాధ్యం కాదు. అది అగ్నిహోత్రం లాంటిది. ఇక ఆ స్థాయికి చేరిపోయినటువంటి మహాపురుషులు కర్మాచరణాన్ని శాస్త్రీయంగా చేశారా చెయ్యలేదా అన్న విషయంతో సంబంధం ఉండదు. వారు ఎప్పుడూ జ్ఞానమునందు ఓలలాడుతూ ఉంటారు. అందుకే ఎప్పుడూ 2 విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. జ్ఞానిని అనుకరించే ప్రయత్నం చెయ్యకూడదు, అజ్ఞానిని ఎప్పుడూ అనుకరించకూడదు. ఎందుకంటే ఆ స్థాయికి చేరిపోయినటువంటి వ్యక్తి సంధ్యావందనం చేయరు. రమణ మహర్షి సంధ్యావందనం చేశారా అని అడిగారనుకోండి, ఆయన ఎప్పుడూ చేయలేదు. రమణ మహర్షి సంధ్యావందనం చేయలేదు కాబట్టి నేను సంధ్యావందనం చేయను అన్నారనుకోండి, మహాపొరపాటు. ఆ స్థాయికి చేరిపోయిన తరువాత ఇక చేశారా చేయలేదా అన్న దానితో సంబంధం లేదు. కానీ ఆ స్థాయికి వెళ్లకుండా రమణ మహర్షిని ఆదర్శంగా తీసుకుని నేను గోచీ పెట్టుకుంటానండి, రమణ మహర్షి సంధ్యావందనం చేయలేదు కాబట్టి నేను సంధ్యావందనం చేయనండి, రమణ మహర్షి లౌకికమైనటువంటి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించలేదు కాబట్టి నేను అలాగే ప్రవర్తిస్తానండి అంటే అనుకరించడం చేత రమణ మహర్షి యొక్క స్థాయిని చేరలేరు. పరమభక్తితో కర్మాచరణము చెయ్యగా అనుగ్రహించినటువంటి భగవంతుని యొక్క ఆ కారుణ్యమే ఒకనాడు జ్ఞానము కలగడానికి అవకాశాన్ని ఇస్తుంది. ఒకసారి జ్ఞానము కలిగిన తరువాత అదే మోక్షమునకు హేతు. ఆ జ్ఞానము కలిగినటువంటి జ్ఞాని శరీరముతో ఉన్నప్పటికీ ఇక ఈ శరీరము నేను కాదు, నేను ఆత్మ అని దాని యందు రూఢమై అద్వైతానుభూతి యందు ఓలలాడుతూ ఉంటాడు. అలా ఓలలాడుతుండేటటువంటి వ్యక్తి శరీరం పడిపోతున్నప్పుడు కూడా సాక్షిగా చూస్తాడు శరీరాన్ని, శరీరంతో తాదాత్మ్యత పొందడు. అందుకే గురువు అందరూ ఎలా ప్రవర్తిస్తున్నారో, ఎలా వైదికమైనటువంటి ప్రవర్తనకి కట్టుబడుతున్నారో అలా కట్టుబడాలి అని మనం భావించడం పొరపాటు. కానీ గురువు యొక్క లీల, గురువు యొక్క మాట, ఈ 2 మాత్రం పరమశక్తివంతములు. ఎప్పుడైనా నోరు విప్పితే గురువు దేని కొరకు అంటే లోకోద్ధరణ కొరకే నోరు విప్పుతాడు. లేకపోతే అసలు ఆయన నోరు విప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే అది సహజ స్థితి ఏమిటంటే మౌనం. తనలో తాను రమిస్తూ మౌనంగా ఉంటారు. అందుకే భగవాన్ రమణులకు మౌనయోగి అని పేరు. నోరు విప్పారనుకోండి, ఎవరితో మాట్లాడుతున్నారు మీరు? రెండో వస్తువు ఉందా? రెండో వస్తువుతో మీరు మాట్లాడుతున్నారంటే అద్వైతంలోంచి కిందకు వచ్చారా? ఒకటిగా ఉన్న వస్తువు 2గా కిందకి దిగిందా లేదా? అనుగ్రహించడానికి, అనుగ్రహించడం కోసం కిందకి దిగిన వారి సహజ స్థితి నుంచి కిందకు వచ్చారు. అందుకని అసలు కిందకి దిగరు, ఎప్పుడు మౌనంగా ఉంటారు. అలా మౌనంగా ఉండి పరబ్రహ్మముగా
అనుభవంలో ఎప్పుడు రమిస్తూ ఉంటారు.